తెలంగాణ శాసనసభలో నేడు ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సొంత ప్రభుత్వంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పనితీరుపై స్పీకర్ నేరుగా అసెంబ్లీలోనే అక్షంతలు వేశారు. స్పీకర్ ఆదేశాలను కూడా మంత్రి బేఖాతరు చేస్తున్నారన్న అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించాలని గతంలోని స్పీకర్ గడ్డం ప్రసాద్ మంత్రి పొంగులేటికి సూచించారు. అయితే ఆ ఆదేశాలను మంత్రి పట్టించుకోకపోవడంపై నేడు సభలో తీవ్ర చర్చ జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై సభ్యులు అడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం దగ్గర సరైన సమాధానం లేకపోవడాన్ని స్పీకర్ ఎత్తి చూపారు. గతంలోనే తాము చెప్పినట్లుగా రివ్యూ మీటింగ్ నిర్వహించుంటే నేడు ఇన్ని ప్రశ్నలు వచ్చేవి కావని మంత్రికి స్పీకర్ చురకలంటించారు. కనీసం ఇప్పటికైనా సభ ముగిసిన తర్వాత తక్షణమే సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలని, పెండింగ్లో ఉన్న ఇళ్ల వివరాలను వెల్లడించాలని మంత్రిని స్పీకర్ గట్టిగా ఆదేశించారు. గౌరవ మంత్రి గారు, సభలో ఉన్న గౌరవ సభ్యులందరూ అధికార పక్షం కానీ ప్రతిపక్షాలు కానీ అందరూ ఈ క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. మీకు ఇంతకుముందు సెషన్లో కూడా నేను సూచించినాను, అందరిని పిలిచి ఒక రివ్యూ మీటింగ్ ఇక్కడనే అసెంబ్లీలో పెట్టమని చెప్పేసి. మీరు పెట్టినంటే ఈ అవకాశం దొరకకుండే. ఈసారైనా అసెంబ్లీ కాగానే తప్పకుండా అందరినీ పిలిచి ఒక రివ్యూ మీటింగ్ కంపల్సరీ పెట్టాలని చెప్పేసి మీకు కోరుకుంటూ